సరే ఇంకొకటి ఇప్పుడు నార్మల్‌గా లాయర్స్‌కి, పోలీసులకి పడదు అంటారు బయట. ఎందుకు అలా అంటే ఇద్దరు న్యాయవాదులే గదా! ఎందుకు పడదు? ఇద్దరు న్యాయవాదులు కాదు మేడం. వాళ్ళేందంటే, వాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్ అనే ఒక మనకి చట్టం ఉంది ఇంతకుముందు. ఇప్పుడు హ్మ్. బీఎన్ఎస్ భారత న్యాయ సంహిత. ఓకే. దీంట్లో భాగంగా వాళ్ళు ఏదైతే అఫెన్స్ జరిగినప్పుడు పీనలైజ్ జేయడానికి, హ్మ్. వాళ్ళొక ఎఫ్ఐఆర్ ఫైల్ జేయడానికి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఉంది. అంటే పోలీస్ వ్యవస్థ అనేది రక్షణ. ఒక సిస్టమ్‌కి పలానా ఈ యొక్క డిపార్ట్‌మెంట్ అనేది రక్షణ సంస్థ. సో, దీంట్లో ఏమైతదంటే వాళ్ళకి సంబంధించి అంటే న్యాయం జేయడానికి ఎవరైనా జేస్తారు. వాళ్ళైనా సరే, మేమైనా సరే. ఒక పోలీస్ వ్యక్తి అనేది ఒక బాధితురాలు ఎవరైతే కంప్లెయింట్ జేస్తారో వాళ్ళ తరఫు నుంచి ఉంటారు. ఒక న్యాయవాది వచ్చేసి డిఫెన్స్ సైడ్ ఉంటారు. డిఫెన్స్ సైడ్ ఉన్నప్పుడు ఒక ప్రాసిక్యూషన్‌కి, ఒక డిఫెన్స్‌కి ఎప్పుడైనా ఎదురే ఉంటది. అవును. ఓకే. వీళ్ళ సైడ్ గూడా అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌గా వాళ్ళుంటారు. అవును. వాళ్ళ సైడ్. మేమేందంటే డిఫెన్స్. హ్మ్. అంటే పోలీస్ వాళ్ళు చేసిన తప్పులు గావచ్చు, లేకపోతే కంప్లెయినెంట్ ఇప్పుడు ఒకవేళ కంప్లెయింట్ ఒక వ్యక్తి చేసినప్పుడు, ఆ కంప్లెయినెంటే నిజమని లేదు. అవును. నిజమననీకి లేదు. అది ఫాల్స్ కంప్లెయింట్ గూడా అవ్వచ్చు. లేకపోతే పోలీస్ వాళ్ళు ఫోర్స్‌ఫుల్లీ ఏదో పర్సనల్ గ్రడ్జ్ తోటి, లేకపోతే పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి పెట్టొచ్చు. లేకపోతే హ్మ్. ఇంకేదైనా చేయొచ్చు. అవును. అందుకోసమని ఏం జేషిర్రంటే పోలీసు వ్యవస్థ దగ్గర ఓన్లీ ఎఫ్ఐఆర్ పెట్టిర్రు. హ్మ్. దాని తర్వాత ప్రొసీజర్ అంతా కోర్టు చూసుకుంటది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది బీఎన్ఎస్ఎస్. హ్మ్. పోతే భారత సన్నిహిత సురక్ష సంహిత అని చెప్పి ఈ యొక్క చట్టం ఏందంటే ప్రొసీజర్‌ని ఫాలో అయితది. ఓకే. ఏం ప్రొసీజరు? ఎఫ్ఐఆర్ తర్వాత ఏమైంది? వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిర్రా లేదా? వాళ్ళకి సంబంధించిన ఐ విట్‌నెస్ ఉన్నారా లేరా? ఆ! ఇట్లాంటియన్నీ కోర్ట్ ప్రొసీజర్ చూస్తది. ఈ కోర్ట్ ప్రొసీజర్ జరిగిన టైంలో మేము వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయవలసొస్తది. హ్మ్. ఎవరిని? ఆ పోలీసోళ్ళని గానీ, లేకపోతే మిగతా విట్‌నెస్‌లను గానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. దానికి సంబంధించిన భాగంగా ప్రొఫెషనల్ పరంగా మేము అడుగుతాం తప్ప, పర్సనల్‌గా అడ్వకేట్స్ గానీ, పోలీస్ వ్యవస్థ గానీ ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు. ఓకే. అది ఇండివిడ్యువల్. కొందరు రెస్పెక్ట్‌ఫుల్లీ ఉంటారు. కొందరు అట్లా ఎప్పుడైతే ఒక అడ్వకేట్ పోలీస్ స్టేషన్ పోయినప్పుడో, లేకపోతే ఇంకేదైనా సిట్యుయేషన్‌లో అది బేస్డ్ ఆన్ కంటెంట్స్ ఉంటది. ఓకే. అప్పుడు జరిగిన సంభాషణలో వాళ్ళిద్దరు మాట్లాడింది అది ఇండివిడ్యువాలిటీ. ఓకే. ఓకే. ఇది జనరలైజ్ చేయనీకి లేదు. పోలీస్ వ్యవస్థకి, అడ్వకేట్స్‌కి పడదనేది ఎక్కడ గూడా ఏం లేదు. ఓకే. అంటే చాలా నార్మల్ టాక్ అదంతే. నార్మల్ టాక్ జనరల్‌గా మాట్లాడుతా ఉంటారు. ఓకే. ఓకే. వీళ్ళకి పడదు. అంటే ప్రొఫెషనల్‌గా వీళ్ళు కంప్లెయినెంట్ సైడ్ మాట్లాడవలసొస్తది. వీళ్ళ కంటెంట్స్ వీళ్ళు చెప్తారు. వీళ్ళేం చేస్తారంటే అడ్వకేట్ డిఫెన్స్ సైడ్ వాళ్ళకి సంబంధించిన హ్మ్. డిఫెన్స్ అంటే మేము అడ్వకేట్స్ ఎవరైతే నేరస్తులున్నారో వాళ్ళ సైడ్ మేము ఉన్నాం గానీ, వాళ్ళ గొంతు హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళు నోటి నుంచి చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైతే ఉన్నాయో హ్మ్. వాళ్ళు చెప్పడానికి మేము ఒక లీగల్‌గా చెప్పాలి. ఏందో లా నాలెడ్జ్ వాళ్ళకుండదు కాబట్టి, లీగల్‌గా మేము చెప్పగలుగుతాం కాబట్టి, వాళ్ళు మమ్మల్ని అపాయింట్ చేసుకొని, ఆ కేస్‌ని మేము వాదిస్తాం. సార్ మీరు చెప్తున్నారు గదా! కొత్తగా లాస్ వచ్చాయని చెప్పేసి. ఏంటి సార్ ఆ లాస్ ఏంటి? కొత్తగా ఇప్పుడు ఇంతకుముందు మనకి ఐపీసీ గానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ, హ్మ్. అవన్నీ బ్రిటిష్ కాలంలో అంటే 1860 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో వాళ్ళు డెవలప్ జేయడం జరిగింది. ఓకే. అంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఎట్లాంటి సెక్షన్స్ పెట్టాలి? హ్మ్. దానికి సంబంధించిన పనిష్మెంట్ ఏంది? లా అంటే ఏంది? సార్ నాకు తెలీదు. నన్ను జనరల్‌గా అడగొద్దు. లా ఆ! అంటే ఏంది అంటే ఇట్స్ ఎ కోడిఫైడ్ కామన్ సెన్స్. ఓకే. అంటే మన బిహేవియర్‌లో, మన కామన్ సెన్స్‌లో మన పద్ధతి తప్పినప్పుడు హ్మ్. హ్మ్. దానికి సంబంధించిన పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒక కోడిఫైడ్. ఓకే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో లా అంటే ఏందంటే ఒక కోడిఫైడ్ కామన్ సెన్స్. హుహు. దాన్ని కోడిఫైడ్ చేయడం జరిగింది. హ్మ్. దానికి ఎటువంటి కోడిఫైడ్ అంటే వాళ్ళు చేసిన అఫెన్స్‌కి గ్రావిటీని బట్టి ఎంత పనిష్మెంట్ చేయాలనేది అప్పుడు 1860లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం ఇది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా మనం చిన్నప్పుడు చూడండి, చిన్నప్పుడు ఉన్న వ్యవస్థకి మనకు సెల్ ఫోన్ అనేది తెలీదు. అవును. ఓకే. ఈ గేమ్స్ గాని, ఏది గాని మనం ఫిజికల్‌గా ఆడుకునేటోళ్ళం. అవును. జనరల్‌గా గ్రౌండ్‌కి పోయి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ గాని, రన్నింగ్ గాని.
ఇప్పుడంతా పిల్లలు ఫోన్లోనే ఆడతారు. అంటే మనం చిన్నప్పటి ఉంటే ఒక 20 ఏళ్ళ డిఫరెన్సెస్‌లోనే ఇంత చేంజ్ వచ్చింది. ఇంత చేంజ్ వచ్చినప్పుడు ఒక లా మనకెప్పుడో తెలీదు. అవును. 1860 అంటే ఇప్పటికి దాదాపు 150 ఏళ్ళు అయిపోయింది. 150 ఏళ్ల కింద చట్టాలు ఇప్పుడు లేటెస్ట్‌గా జరుగుతున్న క్రైమ్స్‌కి గానీ, మిగతా దానికి గానీ అటువంటి కొన్ని సానికి సెక్షన్స్ లేవు. అవును. ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ క్రైమ్స్‌కి అప్పుడు పెట్టిన చట్టంలో సెక్షన్స్ లేవు కొన్నిటికి. అవును. వేరే ఆల్టర్‌నేట్ సెక్షన్ ఏసి ఏదో ఇప్పటి వరకు కూడా చాలా వందల సెక్షన్స్ అమెండ్‌మెంట్ చేసిర్రు. అంటే ఇప్పుడు మీరు చూస్తారు ఒక వుమెన్‌కి సంబంధించిన అఫెన్స్ బేస్ చేసుకుంటే 354 దాని హ్మ్. తర్వాత 354 బి, సి ఇట్లా క్లాజెస్ పెట్టుకుంటూ పోయారు. ఇట్లా రకరకాలుగా క్లాజెస్ పెట్టి ఒక క్లాత్‌ని చింపి, కుట్టి మళ్ళా దాన్ని అతకబెట్టి ఇంకా అతుకులు పెట్టి అతుకుల పంచాయతీ లా అయింది ఇంతకుముందు. హ్మ్. దాన్ని ఏం చేసిర్రంటే మన సెంట్రల్ గవర్నమెంటు అట్లా కాకుండా లేటెస్ట్‌గా ఓకే. ఇప్పుడు వీడియో అండ్ ఆడియో రికార్డింగ్ గానీ, హ్మ్. ఇంతకుముందు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు హ్మ్. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ పోలీస్ వాళ్ళే రాస్తుండే. ఓకే. చట్టానికి తెలవదు. వాళ్ళు రాసిర్రా, ఎవరు రాసిర్రు, సంతకం అయితే ఆళ్ళదే ఉంటది. హ్మ్. ఓకే. ఎవరు రాసిర్రు అనేది బేస్డ్ ఆన్ చేసుకొని ఒక వీడియో, ఆడియో ఎవిడెన్స్ తీసుకోవాలి. హుహు. ఏది పోయినా ఫుటేజ్ ఉండాలి. ఓకే. దాన్ని బేస్ చేసుకొనే కంప్లెయింట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆడియో, వీడియో అండ్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ పెట్టినారు. ఓకే. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ అఫెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి సైబర్ సంబంధించిన అఫెన్సెస్ గానీ, హ్మ్. మిగతా ఏదైనా గేమింగ్‌కి సంబంధించిన గానీ, ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్‌కి సంబంధించిన సెక్షన్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది హ్మ్. బీఎన్ఎస్‌లో. ప్రొసీజర్‌లో కూడా కొంత తేడా తీసుకొచ్చిర్రు. పనిష్మెంట్‌లో ఇంతకుముందు 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటే ఇప్పుడు 5 ఇయర్స్ చేయడం గానీ, అట్లాంటి పనిష్మెంట్స్ పెంచుకుంటూ వచ్చిర్రు. ఇంతకుముందు ఒక అఫెన్స్ చేస్తే పిటి కేసే చేస్తే రోడ్ వయలెన్స్ ఏదైనా పిటి కేస్ అట్లాంటివి చేస్తే ఒక రూ. 50, రూ. 100 ఫైన్ ఉండేది. ఇప్పుడు దాన్ని హ్మ్. రూ. 1000కి గానీ, లేకపోతే మిగతా అఫెన్సెస్ వేరే అఫెన్సెస్‌కి ఒక రూ. 1000, 2000 ఉంటే ఇప్పుడు 10,000, ఓకే. 20,000, 50,000 ఇట్లా అఫెన్సెస్‌కి సంబంధించిన అమౌంట్ గానీ, పనిష్మెంట్ గానీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. ఎక్స్టెండ్ చేసి ఇప్పుడున్న సమాజానికి సూట్ అయ్యే విధంగా దాన్ని తయారు చేసి ఇప్పుడు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉంటే ఇప్పుడు 356 అట్లా తగ్గించి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే అనుకున్నారో దాన్నే మెన్షన్ చేస్తూ హుహు. ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. అది ఓకే. 2023లో బిల్ పాస్ అయింది. ఇప్పుడు మన జూలై 1 నుంచి అది అమల్లో రావడం జరిగింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏ అఫెన్స్ జరిగినా జూలై 1 నుంచి ఇప్పుడు మనం బిఎన్ఎస్ సంబంధించిన సెక్షన్సే హ్మ్. పోలీస్ వాళ్ళు వేయడం జరుగుతది. సో, కొత్త లాస్ వచ్చాయి కదా సార్! మరి జనాలు భయపడుతున్నారు. రూల్స్ చేంజ్ అయ్యాయి, లాస్ చేంజ్ అయ్యాయి అని చెప్పేసి. అంటే వాళ్ళకేమైనా ఎఫెక్టివ్ ఉంటుందంటారా? అయితే దీంట్లో జనాలు భయపడనికి ఏం లేదు. హ్మ్. ఎవరైతే అఫెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే బుద్ధి వాళ్ళకి ఎవరైతే బాగుండలేని వాళ్ళు ఉంటారు కదా! ఎవరైతే అఫెన్సివ్ వ్యక్తులు ఉంటారు కాబట్టి, అవును. వాళ్ళు భయపడతారు. జనాలు ఓకే. ఏం భయపడరు. ఓకే. ఎందుకనంటే ఎవరైతే నేరపూరితమైన ఆలోచన విధానం ఉందో, హ్మ్. అట్లాంటోళ్ళు భయపడనికే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క చట్టాలను తీసుకొనొచ్చింది. ఓకే. అట్లాంటి వాళ్ళే భయపడతారు. జనాలు సా కా కామన్ మ్యాన్ ఎందుకు భయపడతారు? కామన్ మ్యాన్ ఎట్లాంటివి చేయడు కాబట్టి కామన్ మ్యాన్ ఏం భయపడడు. అవును. ఎవరైతే నేరం చేస్తారో వానికి భయం ఉంటది. భయం ఉండాలి గూడా. ఉండాలి గూడా. ఎందుకు ఉండాలి సార్ అలా? ఎందుకు ఉండాలంటే వాడు నేరం చేయదు. ఇప్పుడు మీరే అన్నారు. అవును. రేప్ జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అవును. జనాలకు భయం లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అఫెన్సెస్ ఆగట్లేవు అని చెప్పి. అవును. అఫెన్సెస్ ఆగాలనే ఈ హ్మ్. యొక్క పనిష్మెంట్స్ గాని ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. మన ఫైన్ అమౌంట్ గూడా ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. పెంచడం ఓకే. జరిగింది. అట్లా. సరే ఒక క్వెషన్ లాస్ట్ క్వెషన్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో వీటిలలో అమ్మాయిలు నార్మల్‌గా పోస్ట్ చేసుకుంటారు గదా! ఏవైనా వీడియోస్ గానీ, ఫోటోస్. అలాంటివి కొంతమంది తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి కొంచెం గలీజ్‌గా పెట్టేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా అయింది సోషల్ మీడియాలో. చాలామంది అమ్మాయిలు బయటకొచ్చి గూడా చెప్పారు. బట్ ఇంకా చాలామంది ఉన్నారు చెప్పరసలు బయటకొచ్చి. అలాంటి వాళ్ళపై ఎలాంటి కేస్ ఉంటుంది సార్? ఎలాంటి లాస్ ఉంటాయి? అంటే ఇయొచ్చి ఏదైనా సరే ఫిజికల్‌గా గాకుండా హ్మ్. అంటే ఒక పర్సన్ టు పర్సన్ ఫిజికల్‌గా జరిగినప్పుడు ఏదైనా అఫెన్స్ తిట్టడం గానీ, లేకపోతే ఇంకోటి ఎక్స్‌వైజెడ్ చేయడం గానీ, అది ఒక లా కిందకొస్తది. ఏదైతే మన మొబైల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, ఫేస్‌బుక్ గావచ్చు, ఇంకా ఎక్స్‌వైజెడ్ ఆన్‌లైన్ సంబంధించిన ఒక పనిష్మెంట్స్ సైబర్ క్రైమ్ మాత్రమే చూస్తది. ఓకే. సైబర్ క్రైమ్ సంబంధించిన కంప్లెయింట్స్ అన్నీ గూడా ఈ యొక్క ఫేస్ మార్ఫింగ్ జేయడం గానీ, లేకపోతే వాళ్ళ హ్యాక్ జేయడం గానీ, వాళ్ళ ఫేస్‌బుక్ హ్యాక్ జేసి న్యూడ్ ఫోటోస్ అట్లాంటివి పెట్టడం గానీ, ఇట్లాంటియన్నీ ఓన్లీ సైబర్ క్రైమ్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్ మాత్రమే చూస్తది. హ్మ్. సైబర్ క్రైమ్ మీరు ఒకవేళ పోయినా గూడా ఒక అకౌంట్‌ని బ్లాక్ జేయడమా, లేకపోతే దానికి సంబంధించిన హ్యాక్‌ని
వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవడమా, తీసుకొని మళ్ళీ కొత్త పాస్వర్డ్, కొత్త అవన్నీ క్రియేట్ చేసి, ఐడి కూడా క్రియేట్ చేసి మళ్ళీ ఇవ్వడమా, ఏందనేది ఒక సొల్యూషన్ అనేది సైబర్ క్రైమ్ మాత్రం తీసుకుంటుంది. ఈ మధ్య సైబర్ క్రైమ్ కేసులు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి అవును. ఎప్పుడైతే సోషల్ మీడియా యూసేజ్ అనేది ఎక్కువ పెరిగిందో అప్పటి నుంచి సైబర్ క్రైమ్స్ అనేది ఒక వింగ్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు మనకు సైబర్ క్రైమ్ వింగ్ చాలా తక్కువ ఉండే, ఎక్కడ కూడా లేవు. పోలీస్ స్టేషన్, జనరల్ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేసేటోళ్ళం. సో ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది లేటెస్ట్గా 2005 ఆ టైం తర్వాత నుంచే ఈ యొక్క సైబర్ క్రైమ్ యాక్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత నుంచి ఈ అఫెన్సెస్ అనేది మెల్లమెల్ల పెరుగుతున్న కొద్దీ మన యొక్క హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించిన ప్రైవేట్ వింగ్ అనేది ఒక సపరేట్ వింగ్, ఒక సైబర్ క్రైమ్ అని ఒక సపరేట్ వింగ్ పెట్టడం కానీ, దాని సపరేట్ పోలీస్ స్టేషన్స్ పెట్టిండ్రు. దానికి సంబంధించిన వింగ్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ చాలా వరకు ఈరోజు ఇంకా ఫుల్లీ డెవలప్ చేసి ఈ యొక్క కంప్లైంట్ రిజాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.